లుక్తో పాటుగా వేర్వేరు పదాలను ఉపయోగించినప్పుడు దాని అర్థం మారుతుంటుంది. ఎలాగంటే లుక్ యాట్ అంటే ఏదైనా వస్తువు వైపు చూడటం, లేదంటే ఎవరి వైపైనా చూడటం. లుక్ ఎట్ మీ, నా వైపు చూడు. లుక్ ఫర్ అంటే ఏదైనా వస్తువు కోసం చూడటం, ఏదైనా వస్తువు గురించి వెతకడం. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై ఫోన్, నేను నా ఫోన్ కోసం వెతుకుతున్నాను. లుక్ ఆఫ్టర్ అంటే ఎవరివైనా బాగోగులు చూడటం, ఎవరి మీదైనా జాగ్రత్త వహించటం. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై ఫాదర్, నేను నా ఫాదర్ బాగోగులు చూసుకుంటున్నాను, జాగ్రత్తగా చూసుకుంటున్నాను. లుక్ డౌన్ ఆన్ అంటే ఎవరినైనా చిన్నచూపు చూడటం, తక్కువ చేసి చూపడం. పీపుల్ లుక్ డౌన్ ఆన్ ధోస్ హూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, జనం ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడలేని వాళ్ళని చిన్నచూపు చూస్తారు. లుక్ ఇంటూ అంటే ఏదైనా వస్తువుని నిశితంగా పరిశీలించడం, ఏదైనా విషయాన్ని గమనించడం. వీఆర్ లుకింగ్ ఇంటూ ద మ్యాటర్, మేము ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఎప్పుడైతే ఒక పదానికి వేరొక పదాలు చేర్చినప్పుడు దాని అర్థం మారుతూ ఉంటుందో అలాంటి వాటిని అంటాం ఫ్రేజల్ వర్బ్స్.